నా పేరు జ్యోతి. మేము కొంపల్లిలో ఉంటాము. నాకు మా బంధువుల ద్వారా ఈ బయో కవచ్ ప్రోడక్ట్ గురించి తెలిసిన దగ్గర నుంచి నేను మా ఇంట్లో ఉన్న పూల చెట్లకి, కూరగాయల చెట్లకి వాడడం మొదలుపెట్టాను. సో వాడుతున్న దగ్గర నుంచి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ప్లస్ వెజిటేబుల్స్ బాగా వస్తున్నాయి. ప్లస్ ఎస్పెషల్లీ ఫ్లవర్ ప్లాంట్స్కి బడ్స్ ఫ్లవరింగ్ అది చాలా ఎక్కువ వస్తుంది. ఆ లీఫ్లు కూడా చాలా ఫ్రెష్గా లషీగా వస్తున్నాయి. నేను 3 డేస్కి ఒకసారి గ్రోత్ ప్రమోటర్ వాడతాను అండ్ ఆల్టర్నేటివ్ 3 డేస్ ప్లస్ ప్రొటెక్షన్ ప్లస్ వాడుతూ ఉంటాను. అది వాడిన దగ్గర నుంచి మాత్రం ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుంది. నాకు కింద గార్డెన్లోనేమో అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. పైన టెర్రస్లోని వెజిటబుల్ ఇవి ఉన్నాయి, లైక్ బీరకాయ, దోసకాయ, సొరకాయ, టమాటో అండ్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చెర్రీ టమాటో, లీఫీ వెజిటబుల్స్ కూడా బాగా వస్తున్నాయి. కింద బనానా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఈ మధ్య కొంచెం ఆకులై బాగా వచ్చి గెల్లలు కూడా రావడం స్టార్ట్ అయింది. రా బనానా అది ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రోడక్ట్ అయితే వెరీ నైస్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ప్లస్ పెస్ట్లు కూడా చాలా వరకు తగ్గినాయి, లైక్ అదేంటి మన మిల్లీ బాగ్స్ అండ్ పేనుబంక అంటారు కదా, నల్ల దోమ, అవిను పెద్ద ఎక్కువ రావట్లేదు, చాలా వరకు అయితే తగ్గినాయి. మిగతావి అదేంటి చెదలు అవి కూడా వీటిలో ఉండే మట్టిలో ఉండే చెదలు అవి కూడా చాలా వరకు తగ్గినాయి అన్నమాట. 3 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను దీన్ని. బాగుందండి. మొత్తం పూలు, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ కలిపి ఒక 50 రకాల వరకు ఉంటాయి. వాటికి అన్నిటికీ వాడుతున్నాను. ప్లస్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది అండ్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ రిజల్ట్ కనబడుతుంది అన్నమాట. బాగుందనేసి. ప్లస్ ఇది ఎస్పెషల్లీ ఇదేంటంటే బయో ఫెర్టిలైజర్ కాబట్టి వితౌట్ ఎనీ హెజిటేషన్ మనం వాడుకోవచ్చు అన్నమాట. స్మెల్ అది కూడా పెద్ద ఇదేమి ఉండదు, బాగానే ఉంటుంది, నార్మల్ దీనిలాగే ఉంటుంది. ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన ఏమి లేదు. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట ప్లాంట్కి. సో దానివల్ల మనకి అయ్యో ఎక్కువైందా, కొలత కరెక్ట్గా ఉండాలా లేదా అని కూడా ఏముండదు. కొంచెం ఇదైనా కానీ ప్లాంట్కి వచ్చే నష్టం అయితే ఏమీ లేదన్నమాట. అంటే మనము ఇంట్లో కంపోస్ట్ చేసుకొని అదంతా చేయాలి అంటే టైం టేకింగ్ ప్లస్ పని అదంతా కలెక్ట్ చేయాలి, ఆ స్మెల్ అది అంతా పెట్టాలి. ఒక పాట్ ఆఫ్ కంపోస్ట్ రావడానికి ఆల్మోస్ట్ మనకు ఒక 3 months పడుతుంది అనమాట. సో ఇదేంటంటే జస్ట్ మనకి తెచ్చుకొని ఇమీడియట్గా వాడుకుంటే మీకు 1 monthలో మనకి రిజల్ట్ తెలిసిపోతుంది ఇది. సో అట్లాంటి ఇదేం లేకుండా మనం ఈజీగా వాడుకోవచ్చు. న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి మనం దేనికన్నా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అన్నమాట. సో ఏంటంటే మనం కంపోస్ట్ చేసుకోవాలంటే మన ఇంట్లో వచ్చిన వెట్ వేస్ట్ అంతా మళ్ళీ ఒక దాంట్లో వేసుకొని అదంతా ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఆ కంపోస్ట్ మేకర్ అది వేసుకొని అన్నీ చేసేటప్పటికి మనకి ఒక 5 kgs ఫర్టిలైజర్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక 3 months టైం పడుతుందన్నమాట. అలా కాకుండా ఇది ఈజీగా బయో ఫర్టిలైజర్ 3 daysకి ఒకసారి సింపుల్గా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మనం బకెట్ ఆఫ్ వాటర్లో కలుపుకొని డైరెక్ట్ దీంట్లో వేసేసుకోవచ్చు. ఈజీగా యూస్ చేసుకోవడానికి ఉంటుంది, ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది ఇది. ఒక 3 years నుంచి టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను, కానీ చాలా ఎక్కువ పేస్ట్లు వస్తూ ఉండే అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి రావడం బాగా వచ్చేది, కరెక్ట్గా ఫ్లవరింగ్ టైంకి ఏదో ఒక జబ్బు రావడము అవి చచ్చిపోతూ ఉండే అనమాట. చాలా బాధ అనిపించింది. లేదంటే అసలు వెజిటేబుల్స్ అసలు ఇది వచ్చేది కాదనమాట, క్రాప్ వచ్చేది కాదు. మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ కొత్తడం ఇది అలా రిపీట్ అవుతూ ఉండింది అనమాట. కానీ ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాత్రం ఫ్రూటింగ్ అది చాలా బాగుంది, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతాను. వెజిటేబుల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చిక్కుడు అది సొరకాయ అది అంతా స్టార్ట్ అవుతుంది, బాగా వస్తుంది. టమాటో సైజ్ అది కూడా బాగా వస్తుంది, వెజిటేబుల్ సైజు అండ్ క్వాంటిటీ అది కూడా బాగా వస్తుంది. అంటే ఇంట్లో ఉండి ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఏంటంటే బయట దొరుకుతున్న వెజిటేబుల్స్ కానివ్వండి ఏది కానివ్వండి హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకున్న దీంట్లోని అట్లీస్ట్ మన ఓన్ ఫుడ్ మనం గ్రో చేసుకుంటే అంతకన్నా ఏం లేదు. ఇవాళ రేపు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కదా, ఏంటంటే ఏమి ఇచ్చినా తెచ్చుకోవచ్చు కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేంది, ఎంత డబ్బులు ఇచ్చినా
రాంది ఇదన్నమాట ఆరోగ్యం. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మన హెల్త్ ఉన్న ఇది రాదు. సో ఏంటంటే ఇట్లాంటి ఫర్టిలైజర్స్ లేని కూరగాయలు, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ మన ఇంట్లో మన కోసం మన ఫ్యామిలీ వరకే తీసుకొని పెంచుకొని చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ప్లస్ దీనివల్ల ఈ బయో ఫర్టిలైజరు వీటిని వాడడం కూడాను చాలా మంచిది. నేనంటే ఈ టెర్రస్ గార్డెనర్స్కి, హోమ్ గార్డెనర్స్కి అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే గ్రో అవర్ ఓన్ ఫుడ్. బయో ఫర్టిలైజర్స్ అంటున్నారు, వీటిదంతా ప్రాసెస్ అంతా న్యాచురల్లీ దీని నుంచే ఉంటుంది. ఆ మైక్రోబ్స్ అవి వాటితోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇది ఉండదని. ప్లస్ ఏంటంటే మన ఉండే మట్టి అది కూడాను ఫర్టైల్ అవుతుందన్నమాట అది వాడడం మూలాన. సో నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను అవెంజా వాళ్ళది బయో ఫర్టిలైజర్, గ్రోత్ ప్రమోటర్ అండ్ ప్రొటెక్షన్ ప్లస్ అనుకున్న తక్కువ ప్లేస్లోనే ఎక్కువ క్రాప్ తీసుకోవడానికి పనికి వస్తుంది. ఎస్పెషల్లీ సిటీస్లోని ఉండే మనకున్న ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి వాడడం మూలాన మనకి మంచి ఇది ఉంటుంది. దీన్ని వాడడము ఈ బయో కవచ్ ప్రోడక్ట్ వాడడం మూలాన ఫ్రూట్స్ సైజు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, న్యాచురల్ టేస్ట్. పపాయ అండ్ గోవా, అంజీర్ అవన్నీ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ప్లస్ వెజ్జెస్ కూడాను టమాటో అది కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆ పైన పీల్ అది కూడా పల్చగా ఉండి బాగుంటుంది అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆల్మోస్ట్ పాలక్ అది అంటే మనకి వీక్లీ ట్వైస్ వస్తుంది. పాలక్ వచ్చేసి, పొన్నగంటి కూర వచ్చేసి ఆల్టర్నేటివ్ అది కూడా వీక్లీ ట్వైస్ అట్లా వస్తుంది అన్నమాట. చుక్క కూర మాత్రం 2 డేస్కి ఒకసారి మనం ఇది చేసుకోవచ్చు. బచ్చల కూర అంతే ఆల్మోస్ట్ 1 వీక్ ఒకసారి అట్లాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు అయితే వీక్లీ ట్వైస్ అట్లాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు, బీరకాయలు అది కూడా మనకి బాగానే వస్తాయి, వీక్లీ 1 2 వస్తాయి. బీరకాయ, సొరకాయ అదిను. ఈ అవెంజా ప్రోడక్ట్స్తోనే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. ఎందుకంటే అది యూస్ చేయడం చాలా ఈజీ, ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది, ప్లస్ మనకి రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఎవరికన్నా సరే కానీ ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి నేను చెప్పాను అనమాట ఇది వాడుతున్నాను అనేసి. వాళ్ళని కూడా వాడమని చెప్తున్నాను, చిన్న చిన్న గార్డెన్స్ వాళ్ళని. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి.